ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు హెచ్బిఏవన్సీ లాంటి మెజర్స్ అన్నీ కూడా సెమాగ్లూటైడ్స్ అంటారు, ఇంకా ఇంకా రకరకాలు. ఇది వాడుతున్నంత కాలం మారిపోతాయా? ఖచ్చితంగా. అంటే ఎంత కాలంలో మారుతాయి సార్? 1 వీక్ పడుతుందా ఫర్ ఇట్ టు విన్ కిక్ ఇన్ ఆర్ 1 డే? హెచ్బిఏవన్సీ ఈజ్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ లాస్ట్ 90 days షుగర్ కంట్రోల్ అండి, 3 months. సో హెచ్బిఏవన్సీ మార్పు మనం 3 months లోపే టెస్ట్ చేయడం కూడా వేస్ట్, ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో 3 months ఆగాల్సిందే. లేదు షుగర్స్ కనుక మీరు చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సమ్మన్ హూ ఇస్ 130 kgs, రోజుకి పొద్దున 40 యూనిట్లు, రాత్రికి 30 యూనిట్లు ఇన్సులిన్ తీసుకుంటున్నారు, ట్యాబ్లెట్లు వాడుతున్నారు, వీళ్ళకి సెమాగ్లూటైడ్ దీని కాంబినేషన్ ఆఫ్ అదర్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇంకా సెమాగ్లూటైడ్ ఇస్ ఓన్లీ వన్ ఆఫ్ ద 4-5 డిఫరెంట్ మెడిసిన్స్ వి యూస్ టు హెల్ప్ దెమ్ రిమిట్, డయాబెటీస్ రిమిషన్ రావడానికి. మిగిలిన మందులు కూడా ఉన్నాయి, క్యానాగ్లిఫ్లోజిన్ అని, ఏకార్బోజ్ మెట్ఫార్మిన్ అనేసి, ఓర్లిస్టాట్ అనేసి, ఇట్లా వేరే మందులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా 100% సేఫ్. అయితే వీటి వాడకం అఫ్కోర్స్ సూపర్విజన్లోనే చేయాలి, ఎందుకంటే అన్సూపర్వైజ్డ్ అందరూ కనుక వాడితే కిడ్నీ ఇష్యూస్ రావచ్చు, లివర్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా రావచ్చు. సో సూపర్వైజ్డ్గా మనం చేస్తే ఖచ్చితంగా టోటల్ డైలీ డోస్ ఆఫ్ ఇన్సులిన్ మనం తగ్గించచ్చు. ఇప్పుడు 40+30 అంటే 70 యూనిట్స్ ఆఫ్ ఇన్సులిన్ పర్ డే వాడుతున్న వాళ్ళు మనం ఒక 2 weeks తర్వాత 30కి తీసుకురావచ్చు. 6 months తర్వాత ప్రాబబ్లీ ఇన్సులిన్ ఆపేయచ్చు. వై ఇస్ దిస్ బెటర్ దెన్ ఇన్సులిన్ as far as diabetes is concerned? సో ఇన్సులిన్ ఈజ్ అన్ anabolic hormone. ఇన్సులిన్ విల్ స్లోలీ ఇంక్రీజ్ టోటల్ బాడీ ఫ్యాట్ మాస్. సో మెల్లగా ఇన్సులిన్ వల్ల వాడకం వల్ల పీపుల్ కీప్ గెయినింగ్ వెయిట్. ఆ గెయిన్ అయిన వెయిట్లో 90% 80% ఫ్యాటే. సో ఇదేంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కండిషన్ ఉంది. ఒకవైపు మనం బాడీలో ఉన్న ఇన్సులిన్ టిష్యూస్లోకి పెనట్రేట్ అవ్వకపోవటాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఎందుకు పెనట్రేట్ అవ్వట్లేదు? బాడీ ఫ్యాట్ బాగా ఎక్కువ ఉంది. సో బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్ల ఇన్సులిన్ పెనట్రేట్ అవ్వట్లేదు, సో షుగర్స్ పెరుగుతున్నాయి. కాబట్టి మనం ఇంకొంచెం ఎక్కువ ఇన్సులిన్ ఇస్తాం. ఇట్ ఈస్ అ సైకిల్, ఇట్స్ అ విషస్ సైకిల్ అన్ఫార్చునేట్లీ. సో మనం ఏం చేయాలి? ఇన్సులిన్ వాడకం తగ్గించాలి. ఈ ఉన్న ఇన్సులిన్ టిష్యూస్లోకి బెటర్ పెనట్రేట్ అవ్వాలంటే టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గించాలి. దానికి ఈ 4 మందులు హెల్ప్ చేస్తున్నాయి. వన్ ఆఫ్ ఇట్ ఈజ్ సెమాగ్లూటైడ్. హైపోగ్లైసీమియా ఉన్నవాళ్ళు సెమాగ్లూటైడ్స్ ఇట్లాంటి మందులు వాడచ్చా? సో షుగర్స్ పడిపోవటం అనేది ఖచ్చితంగా అదొక డేంజరస్ థింగ్. అది ఇన్ఫ్యాక్ట్ 200-300 షుగర్ ఉన్నా అది ఇమీడియట్ డేంజర్ కాదు. కానీ షుగర్ 50, 60 or 40 అవుతే మాత్రం ఖచ్చితంగా డేంజర్ అది. ఎందుకంటే హార్ట్ అటాక్ రావచ్చు, ఇర్రివర్సిబుల్ బ్రెయిన్ డ్యామేజ్ జరగచ్చు హైపోగ్లైసీమియా వల్ల. కాబట్టి సెమాగ్లూటైడ్ వితౌట్ అంటే ఇన్సులిన్ కానీ సల్ఫోనిల్ యూరియాస్ అని వేరే గ్రూప్ ఆఫ్ మందులు కూడా ఉన్నాయి. గ్లిమిపెరైడ్, గ్లిక్లజైడ్, గ్లిబురైడ్, గ్లివెన్క్లమైడ్ ఇవన్నీ కూడా సల్ఫోనిల్ యూరియాస్. సల్ఫోనిల్ యూరియా వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిది అని అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ చెప్తుంది. మన RSSDI ఇండియన్ గవర్నమెంట్ బాడీ కూడా చెప్తుంది. సో బేసికలీ సల్ఫోనిల్ యూరియాస్ ఇన్సులిన్ కనుక మీరు తీసేస్తే, మీరు కనుక ఈ క్యానాగ్లిఫ్లోజిన్, సెమాగ్లూటైడ్, మెట్ఫార్మిన్, ఏకార్బోజ్ ఇవి కనుక వాడితే హైపోగ్లైసెమియా రిస్క్ ఈజ్ నియర్లీ జీరో. ఎగ్జాక్ట్లీ జీరో అని చెప్పలేము, బట్ హైపోగ్లైసెమియా రిస్క్ని డ్రాస్టిక్గా తగ్గియచ్చు ఈ మందులు వాడటం వల్ల. కానీ కాన్కామిటెంట్గా ఒకవైపు సెమా వాడుతూ సమ్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ కానీ ఈ గ్లిమిపెరైడ్ లాంటి మందులు కనుక వాడితే హైపోగ్లైసెమియా రిస్క్ ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఫస్ట్ మనం చేసేది ఈ 2 మందులు తగ్గించడం లేదంటే ఆపడం. సో ఇట్ టేక్స్ టైం. అంటే టైట్రేషన్ అనేది ఇటు ఒకవైపు ఏమో ఇవి తగ్గిస్తూ ఉంటాం, ఇన్సులిన్, గ్లిమిపెరైడ్ ఇవన్నీ, ఇంకోవైపు వీటి డోస్ పెంచుతూ ఉంటాం. సో ఇవన్నీ సరిగ్గా సెట్ అవ్వడానికి ఒక 2 months అలా పట్టచ్చు. బట్ ఆఫ్టర్ 2-3 months ఇవి కనుక ఆపేస్తే ఇన్సులిన్ అండ్ గ్లిమిపెరైడ్ లాంటివి ఖచ్చితంగా హైపోగ్లైసెమియా రిస్క్ని మనం నియర్లీ జీరోకి తేవచ్చు. సపోజ్ ఒకళ్ళకి షుగర్సే లేవు, హెచ్బిఏవన్సీ పర్ఫెక్ట్ కంట్రోల్లో ఉంది, ఫాస్టింగ్ షుగర్, ర్యాండమ్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి, వాళ్ళకి హైపర్ టెన్షన్ లాంటి కండిషన్స్ కూడా లేవు, మోడరేట్గా ఓవర్ వెయిట్గా ఉన్నారు, వాళ్ళకి వాడచ్చా అండి ఇలాంటి మెడిసిన్స్? సో అది అంటే ఇండియాలో అప్రూవల్ DCGI హ్యాస్ నాట్ అప్రూవ్డ్ ఫర్ ఒబిసిటీ యట్. ఇన్ఫ్యాక్ట్ మేబీ జనవరిలో అట్లా రావచ్చు అప్రూవల్. బట్ యుఎస్లో, యూరోప్లో అండ్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో సెమాగ్లూటైడ్ ఈజ్ అప్రూవ్డ్ ఫర్ ఒబిసిటీ. సో ఇలా షుగర్ లేదు కానీ ఈ ఓవర్ వెయిట్, ఉబకాయం వల్ల షుగర్ వచ్చే రిస్క్లో ఉన్నారు వాళ్ళు. నెక్స్ట్ 3-4 ఏళ్ళు అవ్వచ్చు, 5 ఏళ్ళు ఖచ్చితంగా ఈ ఓవర్ వెయిట్ ఇదే ఒబిసిటీ వల్ల దే ఆర్ గోయింగ్ టు గెట్ డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్ ఆర్ కొలెస్ట్రాల్ అండ్ ఆల్ దిస్. కాబట్టి ఎస్ థియరిటికల్గా వాడచ్చు. బట్ వాళ్ళు ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ BMI ఫర్ ఇన్ ఇండియన్ ఈజ్ 18 to 22.9 ఇది నార్మల్ BMI. వీళ్ళు కనుక 23 to 25 ఉండి దెన్ ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్లు లేనప్పుడు అంటే ఇట్ ఈస్ అన్ ఓవర్ కిల్. ఇలాంటి వాళ్ళకి సెమాగ్లూటైడ్ యూజువల్గా మనం రికమెండ్ చేయము అన్లెస్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ పేషెంటే లేదు నాకు నేను తగ్గాల్సిందే అని ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఇఫ్ దే కమ్ మనం అఫ్కోర్స్ ఆఫ్ లేబుల్ ఇండికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఇవ్వచ్చు వాళ్ళకి.